గడిచిన 5 ఏళ్లలో దోచుకోవటం దాచుకోవటం తప్ప ఏం జరగలేదన్నారు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. కానీ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలతో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా దొంగ పెన్షన్లు ఇచ్చారని మండిపడ్డారు. అలాంటి దొంగ పెన్షన్లను గుర్తించి వాటిని తొలగిస్తామంటున్న సుధాకర్ యాదవ్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ఏడాది పూర్తి చేసుకుంటే అయితే ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై మనతో మాట్లాడడానికి మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ ఉన్నారు. సార్ చెప్పండి, పూర్తి చేస్తుంది అయితే ఏడాదిలో ఇచ్చిన హామీలంతా, చేసిన అభివృద్ధి అంతా, ఇచ్చిన సంక్షేమ పథకాలంతా మన ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయిపోయింది. ఇంతకుముందు ఉన్నటువంటి నాయకుడు మన ప్రభుత్వాన్ని వెంటిలేటర్ పై నిలబెట్టేసి ఆయన వెళ్ళిపోయిండు. దానికి ప్రజలందరూ సరైన బుద్ధి గుణపాఠం చెప్పి మన ప్రభుత్వం మనకు అవకాశం కల్పించారు. ఈ అవకాశం వచ్చినప్పుడు మన నాయకుడు ఎంతో అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఏ రకంగా వెంటిలేటర్ నుంచి మామూలు స్థితి తేవాలనో ఈ 1 year కష్టపడుతూ ఈరోజు ఒక పరిస్థితికి వచ్చింది. దాంట్లో సూపర్ 6 పథకాల్లో ఫస్ట్ మాట చెప్పిన ప్రకారం పింఛను 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచుతామని చెప్పారు. 4,000 పెంచారు. పెంచేది కాకుండా మళ్ళీ 3 నెలలది కలిపిస్తామని చెప్పారు. 1వ తారీఖు ఇచ్చేసాం. అదే రకంగా ప్రతి నెల పింఛన్ కానీ, అదే ఉద్యోగస్తులకు జీతాలు కానీ, ఎక్కడ కానీ వాళ్ళకు ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వచ్చాం. ఈ సూపర్ 6 పథకంలో కూడా గ్యాస్ ఇచ్చేసాం. ఆ రకంగా అన్ని పథకాలు ఇచ్చినాం. ఒకటి ఇంకా ఉచిత బస్సు అనేది కూడా August 15కు అది కూడా ఇచ్చేకి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. అన్నదాత సుఖీభవ తొందరలు ఇస్తాం. నిన్ననే ఆ తల్లికి వందనం పథకం కింద, ఇంతకుముందు ప్రభుత్వం ఏ రకం ఇచ్చేది, ఏదో ఒకరికి ఇచ్చేది ఇంట్లో. ఈసారి మా ప్రభుత్వం ఏం చేసేది, ప్రతి ఒక్కరికి అప్పుడున్న ప్రభుత్వము 5,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం ఇప్పుడు 10,028 కోట్ల రూపాయలు ఈ తల్లికి వందనం పథకం కిందనే ఇప్పుడే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాము. ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఒక ఊర్లో పోతే 6 మంది పిల్లలు ఉంటే 6 మందికి కూడా డబ్బులు రావడం జరిగింది. వాళ్ళు ఎంతో పాలాభిషేకం చేసుకుంటున్నారు, ఎంతో ఆనందంగా ఉండరు. కాబట్టి మా నాయకుడు ఎంతో అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి ఇంకా రాబోయే టైంలో ఇప్పటికి ఇంతవరకు వెంటిలేటర్ పైన ఉన్నదాన్ని మామూలు స్టేజ్ తీసుకొచ్చారు. ఇంకా అభివృద్ధి బాటలో అభివృద్ధి ఏ రకం చేయాలా అనే ప్రణాళికతో ముందుకు పోతారని చెప్పి తెలియజేసుకుంటారు. అమ్మఒడికి సంబంధించి కూడా పిల్లలకు చాలా వరకు కోత కూస్తున్నారు అంటున్నారు. అంటే అయితే అధికారులు మాత్రం పింఛన్లకు సంబంధించి కూడా దొంగ పింఛన్ తొలగిస్తుంటారు. అంటే దొంగ పింఛన్ తొలగించాలంటే దీని పింఛన్లపై మీ స్పందన ఏంటి? పింఛన్ విషయంలో ఎంత దారుణంగా ఉందంటే, బాగున్న వ్యక్తికి కూడా కాళ్ళు లేవు చేయలేవు అని సదన్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇచ్చేస్తారు. మా ప్రభుత్వం వచ్చినాక నిజాయితీ ఎవరు ఉంటారో, ఎవరికి వాస్తవాలు ఎవరికి ఉంటారో వాళ్ళకి పింఛన్ ఇస్తాం. దొంగ పింఛన్లు తీసేసినాం. కరెక్ట్. అది మా నియోజకవర్గం, ఒక నియోజకవర్గంలోనే సుమారు 2,500 పింఛన్లు దొంగ పింఛన్లు తీసేసినాం. ఎందుకంటే దొంగ పింఛన్లు కదా కావాల్సింది. వాస్తవం ఎవరుకుంటారో వాళ్ళకి ఇవ్వాలి. కానీ దొంగ పింఛన్ పెట్టుకొని మేము 2 లక్షలు ఇచ్చామంటే ఏం సుఖం ఏముంది? అది కాదు ఆలోచన. ఈ అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇచ్చినాం. దానిలో ఎటువంటి సమస్య లేదు. చాలా మందికి ఇవ్వలేదు, కోతలు కోసారు, 10 మందికి ఇచ్చారు, గత ఎక్కువ మందికి ఇచ్చామంటున్నారు. అమ్మఒడి విషయంలోకి వస్తే అన్ని బోగస్ మాటలు. మా ప్రభుత్వం ఇప్పుడు, నీ ప్రభుత్వం ఎంత ఇచ్చారు? ఇంటికి ఒక మనిషికి ఇచ్చారు. అది ఎంత? 5,000 కోట్ల రూపాయలు మీరు ఇచ్చారు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మఒడి, ఇదే అమ్మఒడి ఎంత ఇచ్చాం? ఇప్పుడు తల్లికి వందనం పథకం కింద 10,038 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అవన్నీ వాస్తవం ఇవ్వాల్సింది ఎవరికి ఇవ్వాలన్నా, ఎవరికి అర్హత ఉందో అర్హత ఉన్నటువంటి అందరికీ ఇచ్చినాం. ఇవన్నీ ఏదో ఒకటి నెపం చెప్పాలి కదా, వాళ్ళకి పప్పం నడుపుకుంటే ఏదో నెపం చెప్పాలా, దాని మీద చెప్తారు కదా. అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, వాస్తవాలు వాళ్ళు తెలుస్తున్నాయి. ఈరోజు ప్రజలు ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటారు. ఏడాదిలో సంక్షిప్త అసలు అమలే చేయలేదు అంటూ వెన్నుపోటు దినం కూడా వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళారు. అంటే వెన్నుపోటు దినం అంటే ఎవరికి వెన్నుపోటు పొడిచారు? వెన్నుపోటు అంటే వాళ్ళు ఎన్నుపోటు పొడుచుకొని వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఎన్నుపోటు పొడిచి ప్రజలు వాళ్ళు ఎన్నుపోటు పొడిచారు, వాళ్ళ కుటుంబంలో ఎన్నుపోటు పొడిచారు. అందరికి ఎన్నుపోటు వాడింగే వాళ్ళకి వర్తిస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ వర్తించదు. వాళ్ళ కుటుంబానికి వాళ్ళకు వర్తిస్తారు కాబట్టి దానికి వాళ్ళే పబ్లిక్ చేసుకుని చెప్పి తెలియజేసుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పాలనను సర్వనాశనం చేస్తే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు మాత్రం ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి రెండు ఏకకంటితో చూస్తూ వాటిపై ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తూ. ఎందుకంటే గత ప్రభుత్వంలో కేవలం ఒకరికి మాత్రమే పిల్లలకు అమ్మఒడి ఇచ్చేది. కానీ మా ప్రభుత్వంలో పిల్లలు అంతమంది కూడా అమ్మఒడి అందిస్తూ ఉంటూ చెప్తున్నారు. కెమెరామెన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, మైదుకూరు నియోజకవర్గం నుంచి.